నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దత్త వ్యవస్థాపకురాలు, నారీసేన ఫౌండర్ లతా భొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ప్రత్యేకించి మన పీఠంలో మీరు అనగాష్టమి వ్రతాలు చేయిస్తారు. అసలు అనగాష్టమి వ్రతం అంటేనే అద్భుతం. చాలామంది రివ్యూస్ ఇస్తూ ఉంటారు మనకి. మేము పెళ్ళికి ముందొచ్చి చేయించుకున్నాము, అనుకున్నాము వివాహం జరగాలని. 5 సార్లు చేసేటప్పటికి పెళ్ళిళ్ళు అయ్యాయని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారని. అసలు ఎంత అద్భుతంగా చెప్తారంటే వింటుంటే మాకు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అబ్బా! ఇంత నిజంగా దత్తుడు ఇన్ని చేస్తారా? దత్తాత్రేయ స్వామి ఆరాధనలో ఇంత మహిమ ఉందా? ఇంత మహత్యం ఉందా అని. సో, అటువంటి అనగాష్టమి వ్రతం ఇప్పుడు జనవరి నెలలో వస్తుంది కదా మేడం, 22వ తారీఖు. మన దత్తపీఠంలో ఎవరెవరు చేయించుకోవాలి? అసలు ఎందుకు చేయించుకోవాలి? అనగాష్టమి వ్రతం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? అంటే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు చేయించుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు అనేదంటే ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మన పీఠంలో అనగాష్టమి వ్రతం చేయించుకోవాలి మేడం? చాలా అద్భుతమైన వ్రతం అని చెప్పుకోవచ్చు హ్మ్. ఫనీ అసలు. అవును మేడం. ఎందుకు అనంటే, ఈ అనగాష్టమి వ్రతం ముఖ్యంగా అంటే భార్యాభర్తల అన్యోన్యత కోసము. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఇళ్లల్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు భార్యాభర్తలకి పడదు. అవును. చాలా చిన్న విషయంలో కూడా ప్రేమానురాగాలు ఉండవు, గొడవలు మనస్పర్ధలు జరుగుతూ ప్రతి ఉంటాయి, చిన్న విషయంలో. మనస్పర్ధలు అవును. ఏదో ఏదో తెలియని గందరగోళం. అలాంటి గందరగోళం నుంచి తప్పించుకోవాలంటే హ్మ్. అనగాష్టమి వ్రతం. హ్మ్. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు, హుహు. అబ్బాయిలు హ్మ్. ఎవరైనా ఈ వ్రతాన్ని హ్మ్. ఆచరించొచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన దంపతులు, హ్మ్. అలాగే సంతానం లేని దంపతులు హ్మ్. కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అంటే చిక్కులు, చికాకులు అంటే సడెన్‌గా మాకు ప్రాబ్లమ్ వచ్చింది. సడెన్‌గా యాక్సిడెంట్ అయింది మా అవును. ఇంట్లో. హ్మ్. సడెన్‌గా బాగుండే వాళ్ళకి మా ఇంట్లో ఈ సమస్య వచ్చింది అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రారబ్ధ కర్మలు తొలగించుకోవటం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి. హ్మ్. ఇది ఎలాంటి అద్భుతమైన వ్రతం అంటే దైవ రహస్యమైన వ్రతం అంటారు. హుహు. అనగాష్టమి వ్రతం పూర్వము శ్రీరామచంద్రుడి చేత దశరథ మహారాజ్ చేయించింది అనగాష్టమి ఓహ్! వ్రతం. హ్మ్. కార్త్య వీరార్జునుడి చేత దత్తాత్రేయ హ్మ్. స్వామి చేయించింది అనగాష్టమి అనగాష్టమి వ్రతం. వ్రతం. హ్మ్. శ్రీకృష్ణుడు అర్జునుడి చేత చేయించింది కూడా అనగాష్టమి వ్రతం. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభ స్వామి శంకర భట్కి చెప్పింది కూడా అనగాష్టమి వ్రతం. హ్మ్. శంకర భట్ అడుగుతాడు, స్వామి శ్రీపాద శ్రీవల్లభ మీరు నన్ను అనగాష్టమి వ్రతం చేయమంటున్నారే, హ్మ్. నాకు ఈ వ్రతం ఎలా ఆచరించాలో తెలియదు, ఏ విధంగా చేయాలి అని హ్మ్. అంటే, అప్పుడు అక్కడ పాండురంగ స్వామి ఆలయం ఉంటే కురవపురంలో, అక్కడ నుంచి లోపల పూజారిని పేరు పెట్టి పిలిచి ఆయన చెప్తారని చెప్పి వ్రత విధానం చెప్పారు. ఓహ్! ఈ హ్మ్. అనగాష్టమి వ్రతము ప్రతి నెల వచ్చే అష్టమికి, కృష్ణపక్షాష్టమి అవచ్చు, శుక్లపక్షాష్టమి హ్మ్. అవచ్చు, ప్రతి నెల వచ్చే అష్టమి నాడు, అలాగే మార్గశిరాష్టమి అంటే పోయిన నెల దత్తాత్రేయ జయంతి అవునండి. తర్వాత వచ్చే అష్టమి చాలా పవర్ఫుల్. హుహు. అప్పుడైనా చేసుకోవచ్చు, ప్రతి అష్టమికైనా చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక సంకల్పాన్ని పెట్టుకొని, నాకు పెళ్ళవ్వాలి, హ్మ్. నాకు ఉద్యోగం రావాలి, భార్యాభర్తల మధ్య మాకు గొడవలు లేకుండా ఉండాలి అని ఒక మహత్ సంకల్పం పెట్టుకున్న వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఓకే. హ్మ్. ఒక్కసారికి మీకు ఇది బాగైపోతుంది అని నేను చెప్పను. ఇట్స్ అవునండి. అ కరెక్ట్. ప్రాసెస్. మనం ఎన్ని పాపకర్మలు చేసుంటే ఫనీ హ్మ్. మనము వెంటనే ఒక్క దాంతో అయిపోతుందా? అవ్వదు గదండీ! అవ్వదు. నేనేం చెప్తానంటే ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పాను 5 సార్లు చేసుకోండమ్మా పెళ్లవుతదంటే, హ్మ్. వాళ్ళకి పోయిన నెల 7 తారీఖు పెళ్లయింది. అంతకు ముందు నెలలో ఇంకొక అబ్బాయికి అబ్బా! పెళ్లయింది. హ్మ్. ఇద్దరు అబ్బాయిలకి పెళ్లిళ్ళయ్యాయి. చక్కగా 5 వాళ్ళ సార్లు. పెళ్లి కాకముందొచ్చారు. ఇప్పుడు పెళ్లయిన తర్వాత దంపతులతో సహా వచ్చి చేసుకుంటున్నారు. మేము హ్మ్. మాత్రం ఈ వ్రతాన్ని వదలము, హ్మ్. ఆచరిస్తాము. మాకు చాలా బావుంది అనన్నారు. సామూహికంగా చేయిస్తాను నేను అనగాష్టమి వ్రతం. ఆహా! అందరూ సామూహికంగా. ఓకే. అందరిని హ్మ్. కూర్చోబెట్టి సామూహికంగా, హ్మ్. ముఖ్యంగా అష్టసిద్ధులు యొక్క అనుగ్రహం కావాలన్నా, హ్మ్. అనగా స్వామి, అనగా లక్ష్మి అనుగ్రహం కావాలి. అష్టసిద్ధులంటే వాళ్ళ పుత్రులే కదా! అవును. వాళ్ళ పుత్రులు అనుగ్రహం కావాలి మాకు. అనగా అంటే పాపము లేనిది. మా పాపాలు తొలగాలి హ్మ్. అంటే చేసుకోవాల్సింది అనగాష్టమి వ్రతం. హ్మ్. ఈ వ్రతాన్ని ఆచరించాలి. మన పీఠంలో మనం చేయిస్తాం. వాళ్ళు ఏమీ తీసుకురావాల్సిన పనుండదు. ఊరిక వాళ్ళు రిజిస్టర్ చేసుకొనొస్తే అన్ని పూజా ద్రవ్యాలన్నీ మనమే ఇస్తాం. అక్కడే వ్రతం చేస్తారు. అక్కడే మనం వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా ఓహ్! చేయిస్తాము. ఈ హ్మ్. అనగాష్టమి వ్రతంతో పాటు ముఖ్యంగా సువాసిని పూజ అనేది మన పీఠంలో చేస్తాం. ప్రతి హుహు. అనగాష్టమి వ్రతంతో పాటు సువాసిని పూజ అనేది ముఖ్యంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి హ్మ్. సువాసినీల పూజ శ్రీదేవి ఖడ్గమాలతో
ఈ సువాసిని పూజ అనేది మన పీఠంలో జరిపిస్తూ ఉంటాం ప్రతి నెల కూడాను. ఓకే. అందుకే ఎవరైనా సరే ఒక సంకల్పం నెరవేరాలంటే 5 వారాలు గాని, 11 వారాలు గాని చేస్తే వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ వస్తుంది. వాళ్ళ యొక్క కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అన్ని వారాలు వాళ్ళు కంటిన్యూస్‌గా అంటే 5 వారాలు కదా 5 సార్లు అంటే అదే. ఎవ్రీ మంత్ ఎవరి మంత్ ఒక కాబట్టి 5 అవును. మంత్స్ గాని, 11 మంత్స్ గాని కంటిన్యూ చేసుకోవాలి. అదే ఒక సంకల్పం పెట్టుకుని వాళ్ళు ప్రతి నెల కనుక వచ్చి ప్రతి చేసుకుంటే నెల కనుక చక్కగా వచ్చి అవును. చేసుకుంటే చాలా చక్కగా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ఉమ్. చాలా వండర్‌ఫుల్ రిజల్ట్స్ స్వామి ఇస్తారు. ఇక్కడ ఉమ్. కావాల్సింది పరిపూర్ణమైన భక్తి, విశ్వాసం. ఉమ్. భక్తి, విశ్వాసం లేకుండా మీరేమీ చేయకండి. ఒకవేళ రాని వాళ్ళు అంటే దూరంగా ఉన్నారు రకరకాల కారణాలతో రాని వాళ్ళు పేరు గోత్రం చెప్పి రిజిస్టర్ చేసుకుంటే చేయిస్తారా వాళ్ళ పేరు, గోత్రం ఇచ్చేసి వాళ్ళ ఉమ్. సంకల్పం కూడా మనకు పంపిస్తే ఉమ్. వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఓకే. వాళ్ళ పేరు మీద తప్పకుండా మనం చేస్తారు. చేయిస్తాం. ఓకే. లత గారు అయితే మీరు చెప్పారు కదా ఈ వ్రతాన్ని పూర్వకాలంలో చాలా మంది ఆచరించారు. కార్తవీర్య అర్జునుడు ఆచరించాడు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడని. ఇంకెవరెవరికి ఈ వ్రతం ఆచరించమని చెప్పారండి? ఇది పూర్వం నుంచి కూడా అందరూ ఆచరిస్తున్నారు. చాలా చక్కటి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఉమ్. ఇందులోనే మనకి ఒక కథ కూడా ఉంటుంది ఫని. బ్రహ్మదేవుడు సైతము వేదాల్ని మర్చిపోతారు ఒకానొక సమయంలో. ఆహా. వేదాల్ని మర్చిపోయినప్పుడు ఆయన రేణుకా అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఉమ్. ఇంకెవరు సరైన బ్రహ్మదేవుడికి స్వామి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన రేణుకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాది ఇది పరిస్థితి, ఇప్పుడు నన్ను ఈ సంకటంలో నుంచి బయటకు మీరే తీసుకురావాలమ్మా అని కోరుకుంటారు. ఉమ్. అప్పుడు రేణుకా అమ్మవారు చెప్తారు దత్తాత్రేయ స్వామిని వెళ్ళి కలవాలి అని అంటే, దత్తాత్రేయ విష్ణుమూర్తిని వెళ్ళి కలవాలి అని అంటే వెళ్తే అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. ఉమ్. ఆయన ఇప్పుడు సహయాద్రి పర్వతాల్లో అనఘాస్వామి అనఘాలక్ష్మి సమేతుడై ఉన్నాడు. అబ్బా. ఆయన ఉమ్. ఆరాధన చేస్తే మళ్ళీ ఆయన ఒక్కడే నిన్ను ఈ సంకటం నుంచి బయట వేయగలడని అమ్మవారు ఉమ్. చెప్తారు. ఉమ్. అమ్మవారు చెప్పగానే అప్పుడు స్మరణ మాత్రేన సంతుష్టుడు అని అంటాం కదా మనం ఉమ్. దత్తాత్రేయ అవును. స్వామి. అవును. ఉమ్. అప్పుడు అమ్మవారు ఏమంటారంటే అక్కడ వెళ్ళేసరికి విష్ణుమూర్తికి కనబడరు అనమాట. అంటే విష్ణుమూర్తి కనబడరు ఉమ్. బ్రహ్మదేవుడికి. ఉమ్. అక్కడ అమలక వృక్షం ఉంటుంది. ఆ అమలక వృక్షం తీసుకొని వస్తారు. అంటే ఉసిరి చెట్టు, ఉమ్. ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని ఆచరించాలి. కృష్ణ అమలక వృక్షం అంటే నల్ల ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని ఓ. ఆచరించాలి అని చెప్తారు. ఉమ్. ఆ వృక్షం తీసుకురాగానే అమ్మవారి దగ్గరికి అమ్మవారు అంటారు ఈ వృక్షము ఎక్కడైతే ఉంటుందో స్మరణ, ఉమ్. ఆయన్ని స్మరణ చేస్తే స్వామి ఇక్కడికే వస్తారు అని. ఉమ్. ఇద్దరు స్మరణ చేయగానే దత్తాత్రేయ స్వామి ఉమ్. అనఘాలక్ష్మి సమేతుడై వస్తారనమాట. ఓ. అనగా స్మరణ మాత్రుడు అని కూడా అంటారు కదా. స్మరణ మాత్రమే సంతుష్టుడు. సంతుష్టుడు. అలాగా అమ్మవారితో కూడానే వస్తే అప్పుడు బ్రహ్మదేవుడి సంకటం తెలియచేస్తే చూస్తుండగానే అప్పుడు స్వామి చెప్తారు రేణుకా దేవి ఎవరో కాదు రేణుక అమ్మ, ఉమ్. ఆవిడ స్వయంభు అని చెప్తారు. ఉమ్. ఆవిడ స్వయంభు అని చెప్తూ ఉండగానే అనఘాలక్ష్మి నుంచి ఆవిడ ముఖార విందంలో నుంచి వేదాలు వెళ్ళి అమ్మవారిని చేరుతూ ఉంటాయి అన్నమాట. ఓ. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి స్ఫురణలోకి వేదాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి అసలు ఎంత అద్భుతం. అలాంటి అద్భుతమైన వ్రతం ఈ అనఘాష్టమి వ్రతము. ఉమ్. అసలు ఏదైనా కూడా ఎవరైతే భక్తితో చేస్తారో వాళ్ళ జీవితాల్లో స్వామి సంకటాలని రాకుండా ఎటువంటి ఉపద్రవాల నుంచి కూడా కాపాడుతూ ఉంటారు ఈ అనఘాష్టమి వ్రతం. స్వామి ఏదో ఒకటి అంటే మనకి రకరకాల సమస్యలకు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం చెప్తూ ఉంటారు స్వామి. అవునండి. అందులో అతి ముఖ్యమైనది ఈ అనఘాష్టమి వ్రతంగా భావిస్తాను నేను. ఉమ్. చాలా చాలా పవర్ఫుల్ వ్రతం అనఘాష్టమి వ్రతం. రైట్. నేను కూడా విన్నాను. సో ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా అసలు చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే నలుగురు కలిసి చేసుకోవటం సామూహికం అంటే చాలా ఇష్టం స్వామికి. సామూహికంగా చేసుకోవటం ఇష్టం. అలాగే సువాసిని పూజ ఇష్టం. నలుగురు కలిసి సామూహిక పారాయణాలు చేయటం ఇష్టము. సామూహిక వ్రతం చేసుకోవటం ఇష్టము. ఇలా సామూహికంగా సువాసిని పూజ చేయటం స్వామికి చాలా ఇష్టము. అలాగే తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా అందరూ సామూహికంగా స్వీకరించడం కూడా స్వామికి చాలా ప్రీతి అనమాట. రైట్. నిజంగా మీరు చెప్పినట్టు ఆ సమస్య ఈ సమస్య అని కాదు, ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే, వివాహం కాని వాళ్ళు కానీ, పెళ్ళై భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్న వాళ్ళు, లేదు పిల్లలు పుట్టక పాపం చాలా మంది ఇబ్బంది పడుతూ అవును. ఉంటారు, అలాంటి వాళ్ళు కానీ ఇన్ని నెలలు అని ఒక సంకల్పం పెట్టుకుని మీరు మీరు చెప్పారు ఇందాక ఏదో ఒకసారి చేసేస్తే కాదు, నిజంగా Yeah. కర్మలు తొలగాలంటే ఇలా చిటికి వేస్తే అయిపోదు. అయిపోయింది. ఆ ఫలితం రావాలంటే మనం కూడా దానిలో మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి కదా అండి. అవును. సో అలాగే ఇన్ని నెలలను పెట్టుకుని చక్కగా దత్తపీఠం వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు ఒక సంకల్పం పెట్టుకుని చేస్తే తప్పకుండా నెరవేరుతాయి. ఆ రివ్యూస్ కూడా మీరు చూపించారు నాకు ఇందాక, అవును. వీళ్ళందరూ ఇలా ఇలా ఫణి అని చెప్పి. సో నిజంగా
చాలా అద్భుతం అండి. చాలా మంచి అంటే అందరికీ కూడా ఉపయోగపడేది అనగా దత్త వ్రతం. స్వామి కూడా స్వయంగా చెప్పారు హ్మ్. ఫని, ఎవరైతే నా పారాయణం చేసి మార్గశిర మాసంలో హ్మ్. ప్రత్యేకంగా నా చరిత్ర ఎవరైతే పారాయణం చేసి లేదా నా జయంతి తర్వాత వచ్చే అష్టమి ఎవరైతే హ్మ్. చేసుకుంటారో వాళ్ళ సమస్త కోరికలు నేను అబ్బా! నెరవేరుస్తానని. హ్మ్. అందుకే మనం పోయిన నెల అనగాష్టమి వ్రతం చాలా ఘనంగా చేసాం. హ్మ్. దాదాపు ఒక 60 మంది వరకు వచ్చారు ఓహ్! వ్రతం హ్మ్. చేశారు. హుహు. నిజంగా ఇంత విశిష్టమైన, అద్భుతమైన అనగాష్టమి వ్రతం అందరూ కూడా చేసుకుని, ఎవరికైనా ఈ వ్రతం చేసుకోవాలి దత్తపీఠంలో అనుకుంటే కనుక, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి మీరు కాల్ చేస్తే కనుక దీని వివరాలన్నీ ఇవ్వడం జరుగుతుందండి. సో, అందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్తే. జై గురుదత్త.